హీరోయిన్ ప్రీతిగా ఆద్య చామంతి వాళ్ళ కాలేజ్కి వస్తూ ఉంటుంది. తను గెస్ట్గా వస్తూ ఉంటే గుణ, నిషా సెట్ చేసిన రౌడీలు కావాలనే కార్ టైర్ పంచర్ అయ్యేలాగా చేస్తారు. దాంతో ప్రీతి రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది. తను ఎంతకీ రాకపోవడంతో స్టూడెంట్స్ అంతా కూడా గొడవ చేస్తూ చామంతి మీద టొమాటోలు విసురుతూ ఉంటారు. ప్రేమ్ ప్రీతిని దగ్గరుండి తీసుకువస్తానంటూ బైక్ మీద ప్రీతి ఉన్న చోటుకి వెళ్తాడు. ఇక అప్పుడే ప్రీతి రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆటోలో అయినా సరే వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని ప్రీతి అనుకుంటూ ఉండగా ప్రేమ్ అక్కడికి రావడం చూసిన ప్రీతి ప్రేమ్ అని చెప్పి అనుకోకుండా కార్ టైర్ పంచర్ అయింది. అందుకే నేను ఇంకా రాలేకపోయాను. క్యాబ్లో వద్దామంటే ఇక్కడ క్యాబ్స్ కూడా బుక్ అవ్వడం లేదు. సమయానికి వచ్చావు, వెళ్దాం పద అంటూ ప్రీతి బండెక్కబోతూ ఉంటే అప్పుడే రౌడీలో ప్రేమ్ని కొట్టైనా ప్రీతిని కాలేజ్కి వెళ్ళనివ్వకుండా చేద్దామని చెప్పి ప్రేమ్తో ఫైట్ చేయడం కోసం అని చెప్పి వస్తారు. రే ఎవర్రా మీరు, ఎవరు పంపించారు మిమ్మల్ని అని ప్రేమ్ అడుగుతూ ఉంటే అదంతా మీకు అనవసరం, ఈవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజ్కి గెస్ట్గా వెళ్ళకూడదు అని చెప్పి రౌడీలో అంటూ ఉంటారు. అయితే మీకు నేను బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి ప్రీతి ఒక 2 minutes వెయిట్ చెయ్యి, వీళ్ళ అంతు చూసిన తర్వాత మనం కాలేజ్కి వెళ్దామని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అలాగే ప్రేమ్ అని చెప్పి ప్రీతి ఒక సైడ్కి నిలబడి ఉంటుంది. ఇకప్పుడు ప్రేమ్ అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి పద ప్రీతి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే వావ్ సూపర్గా ఫైట్ చేసావు ప్రేమ్, నువ్వు కూడా నాలాగా మా ఇండస్ట్రీలో ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. అమ్మో అవన్నీ నాలాంటి వాళ్ళకు సెట్ అవ్వవులే, సరే వెళ్దాం పదండి అని చెప్పి ప్రేమ్ ప్రీతిని ఎక్కించుకొని కాలేజ్కి వస్తాడు. ప్రీతి కాలేజ్కి రావడంతో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఆటోగ్రాఫ్ కోసం అని చెప్పి ప్రీతిని చుట్టుముడతారు. ఇక దాంతో ప్రేమ్ కాస్త మేడంని లోపలికి వెళ్ళనివ్వండి, మేడం ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా, ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అందరికీ తప్పకుండా ఆటోగ్రాఫ్ ఇస్తారు అని ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో ప్రీతి అవును, ప్రోగ్రాం పూర్తయిన వెంటనే అందరికీ కూడా నేను ఆటోగ్రాఫ్ ఇస్తాను అని చెప్పి తను డ్యాన్స్ ప్రోగ్రాం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. ప్రీతిని తీసుకుని రావడంతో చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మనం మాటిచ్చినట్టుగానే ప్రీతి గారు వచ్చేశారు, కాసేపట్లో ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయిపోతుంది, ఇక నిన్ను ఎవరు కూడా వేలెత్తి చూపించడానికి లేదు అని ప్రేమ్ అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది బాబు, చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పి చామంతి ప్రేమ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరే మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ప్రేమ్ పక్కకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రీతి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటుంది. అలా ప్రీతి డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా విజిల్స్ వేస్తూ చప్పట్లు కొడుతూ ప్రోగ్రామ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉండడంతో ఇదంతా చూస్తున్న నిషా ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. అసలు ఈ ప్రోగ్రాం సరిగ్గా జరగకూడదని, ఆ ప్రీతి ఇక్కడికి రాకూడదని చెప్పి గుణ ఏవేవో ప్రయత్నాలు చేశాడు. కానీ చివరకు ఆ ప్రీతి రావడం అయింది, తను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా అయింది. ఇప్పుడు ప్రోగ్రాం సక్సెస్ అయిందని అందరూ కూడా ఆ చామంతిని ఆకాశానికి ఎత్తేస్తారు అని చెప్పి నిషా ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేసి ఈ ప్రోగ్రామ్ని అప్సెట్ అయ్యేలాగా చెయ్యాలి అని నిషా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు జగదీష్ ఎలాగైనా సరే ఈ ప్రోగ్రాంలోని రమాదేవి ప్రాణాలు తీయాలనుకొని ఒక 2 కుర్చీలలో రమాదేవి పేరు, హర్ష పేరు రాయించి ఏర్పాట్లు చేస్తాడు. రమాదేవి కుర్చీకి కరెంట్ షాక్ కొట్టేలాగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాడు. రమాదేవి, హర్ష ఇద్దరు వచ్చి తమ పేర్లు రాసున్న కుర్చీలో కూర్చున్న తర్వాత అప్పుడు జగదీష్ రౌడీలకు సైగ చేస్తూ ఉండడంతో ఒక్కసారిగా రమాదేవి ఆ కుర్చీలో కూర్చోగానే తనకి కరెంట్ షాక్ కొడుతూ ఉంటుంది. అలా కరెంట్ షాక్ కొట్టడంతో రమాదేవి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అందరూ కూడా భయంతో కేకలు వేస్తూ ఉంటారు. ఇకప్పుడు చామంతి వచ్చి రమాదేవికి కరెంట్ షాక్ కొట్టిందన్న విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే పవర్ సప్లై ఆపేయడం కోసం అని చెప్పి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తుంది. కరెంట్ సప్లై ఆగిపోయిన తర్వాత అమ్మగారు అమ్మగారు అని చెప్పి రమాదేవిని పిలుస్తూ ఉంటుంది. ఇక రమాదేవి మాత్రం ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉండడంతో చామంతి రమాదేవికి సిపిఆర్ చేసి తన ప్రాణాలను కాపాడుతుంది. అలా చామంతి సిపిఆర్ చేయడంతో రమాదేవి బ్రతుకుతుంది. డాక్టర్ వచ్చి రమాదేవిని చెక్ చేసిన తర్వాత సమయానికి ఈ అమ్మాయి సిపిఆర్ చేయడం వల్లే ఈరోజు
రమాదేవి గారు ప్రాణాలతో ఉన్నారు అని డాక్టర్ అంటూ ఉంటారు. దాంతో కాలేజ్ మొత్తం కూడా చామంతిని పొగుడుతూ ఉంటారు. ఇక దాంతో హర్ష, చూసావు కదరమ్మా, నువ్వెప్పుడు కూడా చామంతిని తిడుతూ ఉంటావు, కానీ చామంతి మాత్రం నీ ప్రాణాలను నిలబెట్టింది. అటువంటి చామంతికి నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి అని హర్ష అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న జగదీష్, నా కూతురికి అరుణ్కి పెళ్లి చేయకుండా మరొక సంబంధం చూసి పెళ్లి చేస్తానని అన్నావు. అందుకే ఎలాగైనా సరే నిన్ను పైకి పంపించేసి నేను అనుకున్నది సాధించాలని అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు ఎప్పుడూ తిట్టే ఈ చామంతి వల్లే నీ ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పి జగదీష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రమా, ఆర్ యూ ఓకే? మనం ఇంటికి వెళ్దామా? ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. దాంతో రమాదేవి, నాకు చాలా అనీజీగా ఉంది హర్ష, మనం ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో హర్ష, సరే చామంతి, మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు కదా, మేము ఇంటికి వెళ్తాము. మిగతా ప్రోగ్రామ్ని మీరు కంటిన్యూ చేసి ఎంజాయ్ చేయండి. మొత్తానికి ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది, కంగ్రాట్స్ అమ్మ అంటూ హర్ష చామంతిని మెచ్చుకొని రమాదేవిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అవ్వడంతో అందరూ చామంతిని పొగుడుతూ ఉంటే నిషా మాత్రం కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. చామంతి ప్రేమ్కి ఎంతో థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఈరోజు మీరే కనుక ప్రీతి గారిని తీసుకురాకపోయి ఉండుంటే అందరూ కూడా ఈ ఫెస్ట్ని ఫ్లాప్ చేసి ఉండేవాళ్ళు బాబు. మీ వల్లే ఈరోజు నేను ఇంత పేరు సంపాదించాను, అందరి దృష్టిలో నేను గొప్పదాన్ని అయ్యాను అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, నువ్వు ఏ విషయంలో కూడా ఓడిపోకూడదు చామ్, ప్రతి విషయంలో కూడా నువ్వు గెలవాలి, నేను నీ పక్క నుండి గెలిపిస్తాను అని చెప్పి చామంతితో అంటూ ఉంటాడు. మా అమ్మ ప్రాణాలు కాపాడినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అంతమంది ఉండి కూడా అమ్మకు కరెంట్ షాక్ కొడుతూ ఉంటే ఎవరూ కూడా ఏమీ చేయలేకపోయారు. చివరకు నేను కూడా ఆ పొజిషన్లో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. కానీ నువ్వు మాత్రం ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచించి అమ్మ ప్రాణాలు కాపాడావు. అందుకు మా కుటుంబం అంతా నీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ప్రేమ్ చామంతితో అంటూ ఉంటే, అంత పెద్ద మాటలు ఎందుకులేండి బాబు, నాకు పనిచ్చి జీతం ఇచ్చి అయ్యగారు నన్ను చదివిస్తున్నారు కూడా, మరి అంత చేసిన ఆ కుటుంబానికి నేను ఈ మాత్రం కూడా చేయలేనా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత రమాదేవి, అసలు నాకు కరెంట్ షాక్ ఎలా కొట్టింది, ఎవరైనా కావాలని చంపాలని చూసారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ చామంతియే కరెంట్ షాక్ కొట్టేలాగా చేసి అందరి ముందు నన్ను కాపాడినట్టుగా బిల్డప్ ఇచ్చి ఉంటుందా అని రమాదేవి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు హర్ష రమాదేవితో, రమాదేవి, చామంతి నిన్ను కాపాడింది, ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన చామంతికి కనీసం నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. చామంతి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు తనకి థ్యాంక్స్ చెప్పు, అప్పుడు తను కూడా సంతోషిస్తుంది కదా అని చెప్పి హర్ష అంటూ ఉంటే, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు హర్ష, తనే నా ప్రాణాలు తీయాలని చూసిందేమో, ఎవరికి తెలుసు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, స్టాప్ ఇట్ రమా, ప్రాణాలు కాపాడిన వాళ్ళని నిందించాలనుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా తను నీ ప్రాణం తీయాలనుకున్నది అయితే అలా నిన్ను కాపాడి ఉండేది కాదు అని చెప్పి నువ్వు లేనిపోని ఎగ్జంప్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టు, చామంతికి థ్యాంక్స్ చెప్పు అని చామంతి ఇంటికి రాగానే రమాదేవి చేత హర్షవర్ధన్ తనకి థ్యాంక్స్ చెప్పిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.